ప్రమాదం జరిగితే కష్టం నష్టమే, కానీ అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. హీరో అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనే స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టంతా కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎజిలిటీ మీదే ఉండేదని, కానీ ఓ ఘటన నా ఆలోచననే మార్చేసిందన్నారు. 10వ సినిమా తర్వాత భుజానికి దెబ్బ తగిలి ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నానని చెప్పిన ఆయన, అంతా బాగైపోయి 4వ వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళిపోవచ్చు అనుకున్నానని, డాక్టర్స్ మాత్రం 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారట. కొత్తగా పెళ్ళయింది, ఓ సినిమా సగంలో ఉంది. అప్పటిదాకా ఫిజికల్ ఫిట్నెస్కే ప్రాధాన్యమిస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయిందన్నారు. వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్ ఎజిలిటీ తగ్గుతాయి, కానీ నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించానన్నారు. అక్కడి నుంచి తన ఆలోచనే మారిపోయిందని ఆయన వివరించారు. 10వ సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన 20వ సినిమా అంటే పుష్ప 1 దగ్గరకు వచ్చేసరికి తనను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీ రంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొలి నటుడిగా నిలిపిందని చెప్పారు. 10వ సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే నా దృక్పథం ఇలా మారేది కాదన్నారు. అందుకే కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయని, మొత్తం నా ఆలోచనలు కెరీర్నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ అని అల్లు అర్జున్ వివరించారు. సాక్షి ఆయనను పలకరించినప్పుడు మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి అలాంటివి మన సినీ వినోద రంగంలో కూడా జరగాలనుకున్నానని, ప్రధాని మోడీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభమని అన్నారు.